అమరావతిలో ఖర్చులు భారీగా పెరిగాయి. రైతులకు మద్దతు ధర లేదు. త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తానన్న జగన్. రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేశారు. అమరావతి ఏటీఎంలా మారింది. మావిగన్ ప్లాన్ పరిగణించాలన్న తమ్మినేని. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది. రేవంత్ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారు. ఒక్కో సమస్య పరిష్కరిస్తారన్న స్పీకర్ ప్రసాద్. వనపర్తి జిల్లాలో మంత్రి వాకిటి పర్యటన. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. అనంతరం పీఏసీ సమావేశానికి హాజరు. మచిలీపట్నం కార్పొరేషన్కు మంత్రి కొల్లు. పలు విభాగాలను తనిఖీ చేసిన రవీంద్ర. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలకు ఆదేశం. విజయవాడ స్టేడియంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. శంకుస్థాపన చేసిన మంత్రి రాంప్రసాద్, ఎంపీ చిన్ని. క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్న నేతలు. ఏపీ గవర్నర్కు బొత్స లేఖ. ప్రభుత్వం అప్పులపై తప్పుడు లెక్కలు చూపెడుతోంది. చర్యలు తీసుకోవాలని వినతి. కేరళ సీఎం అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. పినరయి మోదీతో కలిసిపోయారు. పుదుచ్చేరి, కేరళలో కాంగ్రెస్దే గెలుపన్న పొన్నం. జనసేన కార్యకర్తకి బాలశౌరి పరామర్శ. నిర్మాణాన్ని కూల్చివేయడంపై ఎంపీ మండిపాటు. సొంత ఖర్చులతో కట్టిస్తానని భరోసా. జిల్లా అధ్యక్షుడు వర్సెస్ మాజీ అధ్యక్షుడు. నిజామాబాద్ కాంగ్రెస్లో వర్గపోరు. మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలపై నగేష్ రెడ్డి అభ్యంతరం. పునర్విభజన చట్టంలో చిన్న మార్పు చేశారు. దీనికే కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం మావిగన్ కావాలన్న కడప ఎంపీ. మెట్పల్లిలో మొక్కజొన్న రైతులు ఆందోళన. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. దళారుల చేతిలో మోసపోతున్నామని ఆవేదన. సంగారెడ్డి అమీన్పూర్లో విజిలెన్స్ తనిఖీలు. జీహెచ్ఎంసీ ఆఫీసులో సోదాలు. రికార్డులు పరిశీలిస్తోన్న అధికారులు. ఆర్జీఐఏపీఎస్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. 33 లక్షలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. నిన్న 2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ సిఐ. నాందేడ్ జిల్లాలో ఫుడ్ పాయిజన్. 150 మందికి అస్వస్థత. ఓ ధార్మిక కార్యక్రమంలో ఘటన. ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు. బజాజ్ ఫిన్ సర్వే పేరుతో మోసం. 19 మందిని అరెస్ట్ చేసిన పోలీస్. ఇరాన్లో భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ జారీ. భారతీయులు వెంటనే ఇరాన్ విడిచిపోవాలి. ఎంబసీ సూచనలతోనే ప్రయాణం చేయాలని ఆదేశం. ఏప్రిల్ 13న మహిళా నేతలతో ప్రధాని మోదీ భేటీ. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ముందు కీలక భేటీ. అనంతరం పార్లమెంటు ముందుకు సవరణ బిల్. అసోంలో ఎన్నికలకు ఏర్పాట్లు. సిబ్బందిని తరలిస్తోన్న ఎన్నికల సంఘం. సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు.